మనం జీవితంలో అనుకున్నవన్నీ జరగవు, అనుకోనివే జరుగుతాయి. అనుకున్నవి చాలా తక్కువ జరుగుతాయి. ఏదైనా ఓదార్చడం సులువు, బాధపడడం కష్టం. సలహాలు ఇవ్వడం సులువు, కానీ పనిచేసేవాడికి తెలుస్తుంది ఆ పని విలువ. ఇది ఎలా ఉంటే దీనికి ఒక ఉదాహరణగా ఓదార్పు విషయంలో ఒకసారి ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే అందులో కొంతమంది చనిపోయారు. సరే, ఎయిర్పోర్ట్కి ఆ బాధితుల తాలూకా వాళ్ళంతా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసింది రమేష్ అనే ఆయన పోయాడు అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా రమేష్ కుటుంబీకులు పాపం ఏడుస్తున్నారు, విలవల్లాడుతున్నారు. ఇంకొక మిత్రుడు గోపి ఫ్యామిలీ వాళ్ళని ఓదారుస్తున్నారు. ఏమని ఓదారుస్తున్నారు? ఏం చేస్తానండి, కర్మ అలా ఉంది, ఆయుర్దాయం ఇవ్వలేదు, మనం ఏమి చేయలేం, బాధపడకండి, ధైర్యం తెచ్చుకోండి అని ఓదార్చారు. మళ్ళా కొంతసేపటికి, ఒక గంట జరిగిన తర్వాత అదే అనౌన్స్మెంటు మళ్ళా రమేష్ బాగానే ఉన్నాడు, గోపి పోయాడు అని వచ్చింది. ఇప్పుడు వీళ్ళు మొదలెట్టారు, గోపి కుటుంబీకులు మొదలెట్టారు ఏడవడం. అప్పుడు రమేష్ కుటుంబీకులు ఓదార్చారు. ఎంత చిత్రంగా ఉంటుంది. అలా ఉంటుంది. ఓదార్చడం ఎంత సులువో పడ్డం అంత కష్టం. సలహాలు ఇవ్వడం కూడా సులువే, కానీ ఆచరించడం అంత సులువు కాదు. ఏదైనా మనిషికి మనిషి తోడు ఉండి ధైర్యం చెప్పాలి, అది వేరే విషయం. ఏమంటారు?